మహారాజు గారు ఉండేవాడు. ఎవరైనా పేరు ఆయన శివుణ్ణి తప్ప ఇంకెవరిని తెలుసుకోడు. శివ అనే నామం తప్ప ఇంకెవరిని తెలుసుకోడు. అంత కఠోరమైన భక్తి కలిగింది. ఆ కాలంలో శివుడి శరీరం నుంచి మానసాదేవి అని ఒక శక్తి పుట్టింది. ఆవిడ పేరేమిటి? మానసాదేవి. మానసాదేవి. మానసాదేవి ఆవిడ పేరు ఏమిటి? శివుడి శరీరం నుంచి ఒక గొప్ప శక్తి పుట్టింది. ఆవిడ పేరేమిటి? మానసాదేవి. ఆవిడ నాగదేవతగా తర్వాత ప్రసిద్ధికి చాలా గొప్ప దేవత. శివుడి శరీరం నుంచి సంధ్యా సమయంలో పుట్టింది. సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఏమిటది? భోజనం, ప్రయాణం, కాలినడక వెళ్ళడం. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రయాణం కింద లెక్కాలి, మళ్ళీ ప్రయాణం అలా మైథునం, అభ్యంగన స్నానం, నిద్ర, ఇవి పనికిరావు. సరే, ఈవిడ సరిగ్గా సంధ్యా సమయంలో పుట్టడం వల్ల రజోగుణం, తమో గుణం రెండు వచ్చాయి. ఎవరైనా నాకు దండం పెట్టాలి అని శివుడు అన్నాడు. శివభక్తి కలిగిన వాడు శివుడితో పాటు శివ పరివారాన్ని నమస్కరిస్తాడు. జాగ్రత్త, మనం ఫోన్ అందులో పారేసుకోండి. కొంచెం దూరంగా వచ్చింది, పర్వాలేదు. ఆ మధ్యన వాడు ఎవడలా వెనక్కి వెళ్ళి ఫోటో అందులో పడిపోయాడు సముద్రంలో. అదృష్టం బాగుండి భూమి మీద ఇంకా వాడికి చేపలు ఉన్నాయి. అంటే వాడు నూకలు తింటాట. నలబొట్టి వాడికి అయితే భూమి మీద నూకలు ఉన్నాయంటాం, కానీ వాడికి చేపలు ఉన్నాయి. చేపలే తింటాడు. ఈ పక్కన ఉన్న బెస్తవాడు వచ్చి టక్కన పట్టుకుని మలేసిలాగా వాడు వీడే వల్లో పడ్డాడు. అలాగా శివ పరివారానికి నమస్కారం ఉన్నప్పుడు శివుడితో పాటు శివుడి భార్య ఉంటుంది, కుమారస్వామి, గణపతి ఉంటారు. నువ్వు కూడా మానసుగా నా శరీరం నుంచి పుట్టావు కనుక నీకు ఎలాగో నమస్కారం వస్తుందంటే అలా కాదంటే ప్రత్యేకంగా నన్ను పూజించాలి అని. సరే, నేను పూజించాలంటే ఏం చేయాలి? నాకు కొన్ని మహిమలు ఇమ్మంది ఆవిడ. శివుడు కొన్ని మహిమలు ఇచ్చాడు. ఈ మహిమలు పుచ్చుకొని అందరి దగ్గరికి వచ్చి చాక్లెట్ కావాలా ఇచ్చేసేది. మానసాదేవికి చెయ్యాను అనగానే ఈ పిల్లలు ఏం చేస్తారు? మానసాదేవికి చెయ్యన్నారు, చాక్లెట్ ఇచ్చేది. ఇలా అందరినీ కోరికలు తీరుస్తూ వాళ్ళందరినీ తన వశం చేసుకుంది. మొత్తం గ్రీన్ కార్డ్ కావాలా? మానస. క్రెడిట్ కార్డు కావాలా? మానస. ఇలా అందరూ అండం మొదలెట్టారు. అలా అందరినీ వశం చేసుకుని చంద్రసేన మహారాజు గారు పెట్టారు. చంద్రసేన, నీ రాజ్యాన్ని రెట్టింపు చేస్తాను, నా పేరు తలుచుకుంటే ఆయన ఈవిడి కంటే ముండే. నేను శివుడిని తప్ప ఎవరిని తలుచుకోను. నేను శివుడు కూతురునంటే నువ్వు శివుడు కూతురువో బాతురువో నాకు అనవసరం. నేను శివనామం తప్ప చచ్చినా ఇంకెవరి పేరు తలుచుకోను. ఆవిడికి ఎంత ఏడిపించిందో నండి. అంత ఖర్చు వెళ్తే ఇంకో సప్తాహం అయిపోతుంది. ఒకరోజు నేను సముద్రంలో ప్రయాణం అయ్యాడు. ఆ రోజుల్లో రామేశ్వరం వెళ్ళాలంటే సముద్రంలోనే వెళ్ళేవారు. ఓడలో బయలుదేరాడు. ఓడలో బయలుదేరుతూ ఉండగా మానస పెద్ద తుఫాను సృష్టించింది. అంత పెద్ద ఓడ కదిలిపోయింది. నిన్న తుఫానుకి, నిన్న ఈ సముద్రపు గాలికి మనవాడే కదిలిందంటే నడి సముద్రంలో ఆ రోజుల్లో వాళ్ళు ఇంతంత పెద్దవి కాదు, క్రూజులు కాదు, అవి కొంచెం లూజుగా ఉండేవి. అవి కదిలిపోతూ ఉంటే లోపల శివలింగం కూడా పడిపోతుంది. అప్పుడు ఆవిడ ఏమంది? నన్ను మానసాదేవి నమః అని తలుచుకొని సముద్ర జలంతో అర్ఘ్యమిస్తే బతుకుతావు. నడి సముద్రంలో చావు బతుకుల మధ్యలో ఉన్నావు. ఇప్పుడైనా నాకు తలుచుకుంటావా, చస్తావా అంటే చావడానికైనా సిద్ధపడతారు, కానీ నేను మాత్రం శివనామం విడిచిపెట్టినాడు. మొత్తం వాడంతా ధ్వంసం చేసింది. సిబ్బంది అంతా చచ్చిపోయారు. ఈయన మునిగిపోయాడు. మునిగిపోతూ నీళ్ళల్లో ఆ నీళ్ళు చేత్తో పట్టుకుని గుడుక్కుని లోపలికి నీళ్ళు వెళ్ళిపోతున్నా సరే ఆ ఉమ్ముతూ చేత్తో పట్టుకుని ఓం నమ శివాయ అంతే. శివుడికి తప్ప విడిచిపెట్టలేదు. శివుడు అసలే మృత్యుంజయుడు. ఆయన ఈ భక్తుడు పిచ్చి భక్తుడాయి, తన పేరు తప్ప తలుచుకోడు. మానసేమో పగబడి తప్పుతుంది. అందుకని టక్కన సముద్రంలో లింగ రూపంలో పైకి వచ్చి ఆ మునిగిపోతున్నాడు పైకి ఎత్తిశాడు. మనం ఇందాక వెళ్ళాక క్రూజులో కదా పేరేంటి, సెప్నరయంలో పెడితే అడుగును కూడా కనపట్ల నేల. ఆ అడుగునున్న నేలను చీల్చుకుని పాతాళం నుంచి లింగ రూపంలో పైకి వచ్చాడండి ఆయన. మహానుభావుడు. సముద్రాల ద్వారా అనుకుంటారు. గొప్ప పాట రాశారు అక్కడ. తరలి వచ్చే త్రిపురారి, తరలి వచ్చే త్రిపురారి, మహాసముద్రం మధ్యం నుండి మహాభక్తుని మొరాలకించి తరలి వచ్చే త్రిపురారి, కరుణ చూపి త్రిపురారి.
ఎంతో కరుణతో పెద్ద లింగ రూపంలో వచ్చాడు. ఈ లింగం యొక్క పానవట్టం పెద్దది కదా, దాని మీద ఈయన పడ్డాడు. ఆ లింగాన్ని కౌగులించుకున్నాడు. లింగం పైకి వచ్చింది, ఒడ్డు మీద ఎక్కేసి ఈశ్వరాడు కొరత ఒడ్డు మీద పడ్డాడు. అందులో అప్పుడు కూడా ఆయన ఎంతమంది బతి వల్ల ఏమంటే ఒక్కసారి మానసాదేవి కూడా ఆయన కూతురే కదా, మానసని తలుచుకుంటే ఇలాంటి కష్టాలు రావు కదా అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చినా మాత్రం మా నసని తలుచుకోను, శివుడే తలుచుకుంటాను అన్నమాట. అందువల్ల మనం కూడా ఆ తర్వాత కథ ఎలాగో సుఖాంతమైంది, శివుడు అనుగ్రహించాడు అనుకోండి. ఏ పరిస్థితుల్లోనూ భవనామస్మరణాన్ని విడిచిపెట్టకుండా ఏ కష్టకాలం వచ్చినా సరే ఏదో ఒక్క నామం మీ అందరి చేత నారాయణ అనిపించాను, వాసుదేవ అనిపించాను, కథలు తర్వాత దాంతోపాటు అనేక పురాణాలు చెబుతున్నప్పుడు గీతాలు పాడించాను. మీరు ఒక్క పాట పట్టుకోండి కదా, మీకు తోచిన ఇన్ని పాటలు ఉన్నాయి కదా. ఓ రోజున శ్రీకృష్ణ అనబోయి అదే మధుర మంత్రం పోయి ఇవాళ నారాయణ అన్నాం, ఓ రోజున సన్నుతి చేయి అన్నాం. ఇలా ఏవో పాట పెట్టాం కదా, వీటిల్లో ఒక్క పాట కంఠస్థం చేయలేరా? చేయగలం. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కనీసం ఆ నారాయణ అనేదాన్ని పాట రూపంలో పడుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హాయిగా ఏమి రాకపోయినా రాగం దాంతో చెయ్యండి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం వస్తుంది. అప్పుడు ఈ సముద్రం దాటుతాం, సంసార సముద్రం దాటుతాం. భవజలధిని దాటించే పరమాత్ముడికి ఈ సంసారం అనే సముద్రం దాటించేవాడికి ఈ సముద్రం లెక్క. సాగరమీదుట నీదరిజేరుట శంభో నీలీల, సాగరమీదుట చేరుట శంభో నీలీల, శివ శంభో నీలీల, శివ శంభో నీలీల. భవసాగరమీదుట నీదరి చేరుట శంభో నీలీల, శివ శంభో నీలీల, భవసాగర మీదుట నీదరి చేరుట శంభో నీలీల, శివ శంభో నీలీల. అని ఎప్పుడు వినుంటప్పుడు హాయిగా ఈశ్వరుని తలుచుకోండి. ఇంకేదైనా ఇప్పుడు అలాగే ఏ పాట పాడేస్తారో మంగళగౌరి అది పాడతారు కదా గురుగారు, మొక్కులో మాత పడతారు ఎన్నాళ్ళైనా వెంకటేశ్వర కృష్ణుడి. సరే, రామకృష్ణ గారు చూడని వెంకటేశ్వరుడే గుర్తుకొస్తారు. మైక్ పట్టేసుకోనా? ఏది బండ బాగుంటుంది. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా గోపాల, నంద గోపాల, గోపాల నంద గోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా. వేచి వేచి ఈ వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, నాళ్ళని నా కన్నుల ఎదురు చూచరా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, నంద గోపాల, గోపాల నంద గోపాల. వెన్న మీ
మెడలు దున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట. మీగడకు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట. పాలను మృంచిలి పరుల చేతిలో దెబ్బలు తినగురా కన్నయ్య. నీ తల్లి హృదయము ఓర్వలేదయ్యా. ఎన్నాళ్ళని నా కన్నుల ఎదురు చూసురా గోపాల. ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల. నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. హర 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 అనరాధా రామ రామ అనరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. కాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. కాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. క్షణకాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. ఇప్పుడు మొదటి జనం ఇందాక ఒకసారి పడింది. ఇప్పుడు నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. ఇక భోగాలు మరగి పరమాత్మ విడచి సాధించునది ఏ ముందిరా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. హర 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 అనరాధా రామ రామ అనరాధా. హర నామమ్ము అంతేనా. హర పూజలను చేతులార చేయుముర హరినామము నిరతము పలుకుమురా. హర పూజలు చేతులార చేయుమురా హరినామము నిరతము పలుకుమురా. ఆ తర్వాత ఏంటి? గురుగారు ఎక్కడ చదివామో అక్కడే. రామ రామ అనరాధా. హర హర రామ రామ అనరాధా. కొంచెం ఈ పాటలు ఇలాగే నేర్చుకుని లిరిక్ ఒకసారి తీసుకునేమో ఉందా లేదా పోయిందా? మరి ఉంటే ఇంతకుముందు ఏం చేసి స్మృతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి. పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి. సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా. మరులు గొల్లిపే సిరులు మేను మరులు గొలిపే సిరులు మేను. విలువ గోవే మనసా. మరులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా. స్థిరము కాని
ఇహ భోగముల పరము మరువకే మనస గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సనుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సనుతి చేయవే మనసా కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సనుతి చేయవే మనసా దేవుని పాద సేవ ఆదిదేవుని పాద సేవ అవపయోధికి నావా ఆదిదేవుని పాద సేవ భవపయోధితి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవ శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా చేయవే మనసా సన్నుతి చేయవే మనసా శివ మనోహరి సేవలు వనవే దేవి దీవనలీవే శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే శ్రీమంతిని నే చేసిన పూజలు శ్రీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే మాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే కలతమాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే కలలో పెన్నిది కన్న పేదకు కలలో పెన్నిధి కన్న పేదకు కల నిజమాయే నీవరానా శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే పాలన చేసి మము అల్లారు తీరున చూసి పాలన చేసి మము అల్లారు తీరున చూసి ఈ అనురాగమే ఈ పరవశమే ఈ అనురాగమే ఈ పరవశమే శైలబాల స్థిరమై వరలా శైలబాల స్థిరమై వరలా